ఆక్సిడెంటల్ ఇంటర్నేషనల్ డెంటల్ ఇంప్లాంట్స్ హాస్పిటల్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఎటువంటి దంత సమస్యలకైనా మా స్పెషలిస్ట్ డాక్టర్లతో ట్రీట్మెంట్ చేయబడును. రూట్ కెనాల్, ఇంప్లాంట్స్, అలైనర్స్, లేజర్ ట్రీట్మెంట్ మరియు జుట్టుకు సంబంధించిన సమస్యలు కూడా పరిష్కారం చేయబడును. మా చిరునామా బిసైడ్ భ్రమరాంబిక మల్లికార్జున థియేటర్, హైదరాబాద్. హలో ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ చెన్నాంజలి, కన్సల్టెంట్ ఎండోడాంటిస్ట్. ఈరోజు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే ఏంటి, అది మీకు అవసరం అని మీకు ఎలా తెలుస్తుందో చెప్తున్నాను. అండ్ ప్రతి టూత్కి 3 లేయర్స్ ఉంటాయి. పైన ఎనామిల్, డెంటిన్ అండ్ లోపల పల్ప్. పుచ్చు అనేది ఎనామిల్, డెంటిన్ వరకు ఉంటే మనం రెస్టరేషన్ చేసుకోవచ్చు. మీరు ఎర్లీగా వచ్చినట్టయితే రెస్టరేషన్తో ఎండ్ అవుతుంది. వెన్ డెంటిన్ క్రాస్ చేసి పల్ప్ రీచ్ అయినప్పుడు మనం కంపల్సరీ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. రూట్ కెనాల్ ట్రీట్మెంట్లో ఈ పల్ప్ మొత్తం తీసేసి కెనాల్ని క్లీన్ చేసి ఫుల్ చేయడం జరుగుతుంది. ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ మీకు అవసరం అనేది ఎలా తెలుస్తుందంటే, మీకు కాన్స్టెంట్ పెయిన్ ఉండడం కానీ, పడుకున్నప్పుడు పెయిన్ ఉండటం కానీ, తినటం నవలటంలో పెయిన్ ఉండటం కానీ, లేదా మీ పన్ను కలర్ చేంజ్ అవ్వడం కానీ, టూ మచ్ సెన్సిటివిటీ టు హాట్ అండ్ కోల్డ్ ఉండడం కానీ, చిగురులు వాపు ఉండడం కానీ, లేదా చిగురు మీద ఒక పింపుల్ లాంటిది ఉండడం కానీ, వీటిలో ఏది జరిగినా కానీ మీరు దగ్గరున్న డెంటిస్ట్ని కన్సల్ట్ అవ్వాలి. అండ్ మీరు వచ్చినప్పుడు డెంటిస్ట్ కొన్ని పల్ప్ వైటాలిటీ టెస్ట్ ద్వారా మీకు రూట్ కెనాల్ అవసరమా లేదా అనేది డిటర్మిన్ చేస్తారు. మాకు ఒకసారి రూట్ కెనాల్ చేయించుకున్న తర్వాత ఆ పన్ను స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ అవ్వడానికి అండ్ లాంగివిటీ పెరగడానికి దాని మీద క్రౌన్ వేయించుకోవాలి. సో ఏదైనా ఫాస్ట్గా రియాక్ట్ అవ్వడం వల్ల సిమెంట్తో ఆగుతుంది, లేదంటే రూట్ కెనాల్ కంపల్షన్ అవుతుంది. సో టైమ్ ఈజ్ వాల్యుబుల్. సో ట్రీట్మెంట్ ఎర్లీగా చేయించుకుంటే సింపుల్ రెస్టరేషన్తో కంప్లీట్ అవుతుంది. సో దట్ మీ కాస్ట్ తక్కువ ఉంటుంది, ప్లస్ మీ టూత్ స్ట్రక్చర్ లాస్ తక్కువ ఉంటుంది. సో మీరు టైం వేస్ట్ చేసే కొద్దీ ఆర్ నెగ్లిజెంట్ చేసే కొద్దీ మీకు ట్రీట్మెంట్ డ్యూరేషన్ పెరుగుతుంది, సివియారిటీ ఆర్ ట్రీట్మెంట్ కాంప్లెక్సిటీ పెరుగుతుంది, అలాగే మీ కాస్ట్ పెరుగుతుంది. టైం వేస్ట్ చేయొద్దు, నెగ్లిజెంట్ చేయొద్దు. మీకు డెంటల్ ట్రీట్మెంట్ అవసరం ఉన్నా లేకపోయినా రెగ్యులర్ డెంటల్ చెకప్ చేయించుకోండి. సో దట్ ఏదైనా ప్రాబ్లం ఉంటే మీ డెంటిస్ట్ మీకు ముందే చెప్తారు, సో ప్రివెన్షన్ చేసుకోవచ్చు. సో రూట్ కెనాల్ గురించి కానీ, లేదా మీ పన్ను ఏ సమస్య ఉన్నా కానీ కమెంట్ చేయండి, ఆర్ ఏదైనా క్వైరీ ఉంటే కన్సల్ట్ అవ్వండి. సో మీకు ఆక్సిడెంట్ వాళ్ళు 24 అవర్స్లో రియాక్ట్ అయ్యి మీకు రెస్పాండ్ అవుతారు అండ్ అపాయింట్మెంట్ తీసుకుని మీ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. థ్యాంక్ యూ.